సో ఈరోజు టాపిక్ ఏంటంటే రిలీజన్ క్యాస్ట్ గురించి. నేను రీసెంట్గా 29th 5 days ట్రిప్ వెళ్ళాను, దోదాం యాత్ర. లైక్ కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, రిషికేష్, గుప్తకాశీ. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను స్టోరీస్ పెట్టాను నా వాట్సాప్లో, ఇన్స్టాలో. స్టోరీస్ పెడితే ఏమైందంటే మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అన్న నువ్వు ముస్లిం కదా, ఎందుకు నువ్వు ఇలా ఎక్కువ టెంపుల్స్ తిరుగుతావు, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా అని. నాకు ఎందుకో తెలియదు బ్రదర్, చిన్నప్పటి నుంచి నాకు 22 ఏళ్ళుగా నేను ఎక్కువ హిందూస్తోనే తిరిగాను. హిందూస్తో తిరగడం వల్ల వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసేవన్నీ నాకు బాగా నచ్చినాయి. కనెక్ట్ అయిపోయాను నేను దానికి. అంటే ఇది 1 రోజు 2 రోజులది కాదు. 1 రోజు 2 రోజులది అనుకుంటే మనం ఎవడో పిలిచాడు వెళ్ళాడు అనుకోవచ్చు. సో 22 ఏళ్ళుగా నేను హిందూస్లో బాగా తిరిగి వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు నాకు నచ్చి, సో నాకు ఎందుకో తెలీదు శివుడికి నేను కనెక్ట్ అయిపోయాను. అలా అని మసీద్కి వెళ్ళవా అంటే మసీద్కి కూడా వెళ్ళకుండా ఏమి ఉండను. మసీద్కి రావద్దు అని మా వాళ్ళు ఏమా పట్ల, గుడికి రావద్దు అని పాపం వాళ్ళు ఏమనట్లేదు. సో నాకు 2 చోట్ల కంఫర్ట్ ఉంది. కానీ నేను 90% గుడికి ఖచ్చితంగా వెళ్తా, 10% మాత్రమే మసీద్కి వెళ్తా. ఎందుకో తెలియదు నాకు అది. సో అలా క్యాస్ట్ ఫీలింగ్స్ మాకు ఏమీ లేవు బ్రో. నాకు ఎందుకు అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. శివుడు అంటే నాకు బాగా ఇష్టం, అంతే, వేరేదేం లేదు. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది ఎవడి ఇష్టం వాడిది. దేవుణ్ణి కూడా మనం ఈ దేవుణ్ణి కొలవాలని ఏం లేదు, సరేనా? మన మతాన్ని పూజించాలా, పరమతాన్ని కూడా గౌరవించాలా, సరేనా బ్రో?